ఇంత గొప్ప సినిమాని ఒక కళాఖండంలా రూపొందించి దాని వెనకాతలు ఎన్ని ప్రయాసాలు మేము కంగ్రాచులేట్ చేస్తాం మీడియా అంతా. అసలు సినిమా మాత్రం మామూలు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ద నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ టాలీవుడ్ అబ్బా. ఇలాంటి యాక్షన్ బ్లాక్స్ ఆర్ ది బిగ్గెస్ట్ హై అన్నమాట. విజువల్లీ రియలీ గుడ్. అది చాలా చాలా బాగుంది. Mirai is a good cinema. There are moments for you to whistle, for you to give eye like every 5 to 10 minutes. సినిమా ఒక మంచి హై వచ్చి ఊపు తోటి ప్రేక్షకుడు బయటకు వస్తారు. అదే మీరు ఎక్కడ ఇంత పెద్ద హిట్ వచ్చినట్టుగా కనిపించట్లేదు. అసలు మీలోని ఆ బిల్డప్ ఆ హవా ఒక రకంగా ఉంది సార్, బాగుంది ఇది. సినిమా మేకింగ్లో అంటే ఒక రిస్క్ కనిపిస్తూ సినిమాలో చాలా బ్లాక్స్ ఎలా తీయాలి, ఈ రిసోర్సెస్లో ఎలా అకంప్లిష్ చేయాలి అనే దానివల్ల అండ్ అది ప్రతిదీ ఒక యుద్ధంలాగా బాగా టైం పట్టింది. అంటే వాట్ ఈస్ ద వరస్ట్ ఛాలెంజ్ దట్ యూ ఫేస్డ్? నిజంగా చెప్పాలంటే అది పేపర్ మీద ఉన్నప్పుడు అచీవ్ చేయగలమా లేదా చిన్న చాలా రోజులు భయంగా అనిపించేది. ఇప్పుడు ఆ బర్డ్ ఉంది సార్, ఆ బర్డ్ ఎలా తీయాలి, ఎలా చేయాలి. విఎఫ్ఎక్స్ అంతా ఒక మాఫియా అండి అన్నట్టుగా మాట్లాడారు. తేజ సజ్జా అనే ఒక యంగెస్ట్ హీరో ఇది మ్యాచ్ చేయగలుగుతాడు నమ్మకం మీకు ఎలా కలిగిందండి? దట్ ఈస్ ది ఫైనెస్ట్ పార్ట్ ఆఫ్ దట్. Aham Janasiddham. Jaitraya. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇటీవలే రిలీజ్ అయ్యి మొత్తం విజయ దిందుగులు మ్రోగించి ప్రపంచవ్యాప్తంగా మంచి ఘన విజయాల్ని సాధించిన మిరాయి చిత్రానికి సంబంధించి ఆ సినిమా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇంత గొప్ప సినిమాని ఒక కళాఖండంలా రూపొందించి దాని వెనకాతలు ఎన్ని ప్రయాసాలు, ఎన్ని నిద్రలో లేని రాత్రులు, ఎంత తాపత్రయం, ఇవన్నీ కలగలిపి ఈ రోజున వాటన్నిటికీ ఒక గొప్ప మ్యారథాన్ రిజల్ట్ వచ్చింది. దానికి సంబంధించే కార్తీక్ని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్. హలో సార్. కార్తీక్ గారు వెల్కమ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అంటే ఒక స్టాండ్ అలోన్ హిట్ ఇవ్వడం అంటే ఈ రోజుల్లో సో డిఫికల్ట్. అలాంటివి ఆ సుడిగుండాలన్నింటినీ దాటగలిగారు. జరిగింది సార్, అలా జరిగింది. వాట్ ఈజ్ యువర్ అంటే మీ తాలూకా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్పాలి. ఒక హిట్ సినిమా మీకు బోల్డ్ ఫోన్లు వస్తాయి, మేము కంగ్రాచులేట్ చేస్తాం మీడియా అంతా, దట్స్ ఆల్ ఓకే. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటండి ఈ సినిమాలోని? అంటే కథ డిరైవ్ చేయడంలో కానీ, లేకపోతే దాన్ని స్క్రీన్ మీదకి ఎక్కించడం, మళ్ళీ అన్ని ఫైనల్ ఎడిట్స్ చూసుకోవడం, యువర్ ఎలోన్? సార్ ఇల్లే సార్, ఒక పెద్ద టీం ఉంది సార్ నాతో పాటు ఈ ప్రాసెస్లో. కంటిన్యూస్గా ఆ కమిట్మెంట్ అదంతా ఉంది సార్. కానీ ఇప్పుడు అన్నీ అయిపోయాక ఇప్పుడు సైలెన్స్ని ఇష్టపడుతున్నా సార్. సైలెన్స్ ఇష్టపడుతున్నారు ఇప్పుడు కొంచెం ఐ ఫీల్ దట్ సైలెన్స్ ఇస్ వెరీ రిలీవింగ్. అదే మీరు ఎక్కడ ఇంత పెద్ద హిట్ వచ్చినట్టుగా కనిపించట్లేదు. అసలు మీలోని ఆ బిల్డప్, ఆ హవా, జోష్ ఎక్కడ? మామూలుగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా రిలీవ్డ్గా ఉన్నాను. కాకపోతే ఈ సైలెన్స్ నాకు చాలా స్పిరిచువల్గా ఒక రకంగా ఉంది సార్, బాగుంది ఇది. అవునా? ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. అంటే నార్మల్గా మీ కైండ్ ఆఫ్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడు వస్తుందంటే ఒక పెద్ద యుద్ధం జరిగిన తర్వాత, లైక్ మీరు రిఫర్ చేసిన అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఆయన సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామని కంప్లీట్గా పీస్ఫుల్ ప్యాత్లోకి వెళ్ళిపోయాడు లైఫ్లో, ప్రశాంతత. మీరు అలాగే కనిపిస్తున్నారు నాకు. మేబీ సార్. అని కానీ ఆయన అయితే వదిలేశారు మొత్తానికి. నేను వదిలేయాలనే ఇంటెన్షన్లో లేను సినిమాలు. బట్ నేను ఫర్ నౌ ఎస్ సార్. అంటే ఎందుకు అంటే మీరు అంత హెవీనెస్ ఫీల్ అయ్యారండి సినిమా మేకింగ్లో? అంటే ఒక రిస్క్ కనిపిస్తూ మీ పాత ఇంతకుముందు ప్రీవియస్ సినిమా ఈగిల్ కొంచెం మిస్ఫైర్ అవడం, మధ్యలో హనుమాన్ వచ్చి అంత పెద్ద హిట్ అవడం, ఇవన్నీ కొంచెం మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యారా?
స్ట్రెస్ వాటి వల్ల కంటే కూడా సార్ సినిమాలో చాలా బ్లాక్స్ ఎలా తీయాలి, ఈ రిసోర్సెస్లో ఎలా అకంప్లిష్ చేయాలి అనే దానివల్ల ఆ స్ట్రెస్ కొంచెం ఉందేమో సార్. బట్ అంటే ఎవ్రీ ఎపిసోడ్కి టైం పట్టేసింది సార్. అంటే ఒక చిన్న ఎపిసోడ్ తీయాలన్నా కూడా 2-3 months పట్టేసేది. అంటే దాని ప్లానింగ్, దాని ఎగ్జిక్యూషన్, అది తర్వాత షూటింగ్ ఈజీగానే అయిపోయింది, కానీ అది ప్రతిదీ ఒక యుద్ధంలాగా బాగా టైం పట్టింది. సో అన్నీ అయిపోయాక ఇప్పుడు ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి అది ప్రశాంతంగా ఒక రకంగా ఉంది. అదే ఒక శాంతి పర్వం అంటారు చూడండి, మహాభారతంలో కూడా 18 పర్వాల తర్వాత లాస్ట్ పర్వం శాంతి పర్వమే. అలాగే ఉంది సార్. అంతేనా? అంతే సార్. అంటే వాట్ ఈస్ ద వరస్ట్ ఛాలెంజ్ దట్ యూ ఫేస్డ్ అండ్ ది బెస్ట్ ఛాలెంజ్ దట్ యూ హ్యావ్ టేకెన్ అప్ ఈ సినిమా గురించి చెప్పాలంటే? వర్స్ట్ బెస్ట్ రెండు ఒకటే సార్. ఏంటది? రెండు ఏంటంటే మనకు కంఫర్ట్ జోన్ దాటి వెళ్ళిపోవడమే. చాలా సీక్వెన్స్లు ఇందులో నిజంగా చెప్పాలంటే అది పేపర్ మీద ఉన్నప్పుడు అచీవ్ చేయగలమా లేదా అంటే కాన్ఫిడెన్స్ నాకు లేదు. బట్ చేద్దాము అని ముందుకు వెళ్ళిపోవడంలో అది వర్కౌట్ అయింది సార్. అంటే ఏదో నిజంగానే యూనివర్స్ సాయం చేసినట్టు అలా ఈ సినిమాకి వర్కౌట్ అయింది. సో ఎందుకు వర్స్ట్ అన్నానంటే రిసోర్స్ లేదు, ఉండదు అనే ఒక భయం వల్ల చాలా రోజులు భయంగా అనిపించేది. దిగేసి కంప్లీట్ చేసిన తర్వాత ఇంతే కదా ఛాలెంజ్ అంటే అని అనిపించేది. సో అందుకని రెండు ఒకటే సార్ ఈ సినిమాకి. రిసోర్సులు లేవని ఎందుకు అనుకున్నారు? అంటే రిసోర్స్లు ఉన్నాయి సార్. అంటే అట్లా నేను 1000 కోట్లు పెట్టలేము కదా సార్. ఆల్రెడీ ఒక ఎక్స్ అమౌంట్ దాటి పెడుతున్నారు ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాకి. విశ్వ గారు ఆ ఎక్స్ ఆల్రెడీ దాటేశాను నేను. ఇంకా దాటేసినప్పుడు కూడా మళ్ళీ ఇంకా అడగలేము. అట్ ద సేమ్ టైం డెలివర్ చేయాలి. అదేమో మనకే తెలియని సెటప్. ఇప్పుడు ఆ బర్డ్ ఉంది సార్, ఆ బర్డ్ ఎలా తీయాలి, ఎలా చేయాలి నాకు మాత్రం ఐడియా ఏముంటుంది సార్. జస్ట్ రెఫరెన్స్లే ఉన్నాయి, ఎక్కడో కొన్ని సినిమాల్లో రెఫరెన్స్లు ఉన్నాయి. వాళ్ళు ఎట్లా చేసి ఉంటారు, వీళ్ళు ఎట్లా చేసి ఉంటారు అని బయట కనుక్కుంటే వాళ్ళు 2-3 ఏళ్ళు చెప్పారు. ఏదో సంపత్తి ఎపిసోడ్, ఆ ఎపిసోడ్ అంటే దాన్ని క్రియేట్ చేయడము, దానికి ఓవరాల్ దాన్ని డిజైనింగ్ ప్రాసెస్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు 2-3 years ప్రాసెస్ అది. బట్ ఫైనలీ ఈ గచ్చిబౌలి మణికొండ ఏరియాలోనే అచీవ్ చేసామనేది చాలా షాకింగ్గా ఉంది నాకు. మొత్తం ఇక్కడే చేసేసాము, హోమ్ గ్రౌండ్ టాలెంట్తో చేయగలమా అంటే అది విశ్వగారు నమ్మారు చేయగలమని. ఇవి స్టార్ట్ అయ్యే టైంలో ఎప్పుడు క్వశ్చన్ మార్క్తోనే స్టార్ట్ అవుతాయి సార్. ముందుకు వెళ్ళాక వాటికి ఏదో రకమైన సొల్యూషన్ వస్తుంటుంది, ఆన్సర్ వస్తుంటుంది. అందుకని ప్రతి ఎపిసోడు ఒక రకమైన క్వశ్చన్ మార్కు, ఛాలెంజు ఇవన్నిటితో స్టార్ట్ అయ్యి ఫైనలీ ఒక చిన్న విక్టరీతో వి ఫినిష్డ్. అంటే మీరు పేపర్ మీద ఈ కథ రాసుకున్నప్పుడు, ఈ కంటెంట్ ఒక స్టోరీగా తయారు చేసుకున్నప్పుడు యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ దిస్ సక్సెస్ కాదు సార్. ఆ బ్లాక్స్ పుల్ ఆఫ్ చేస్తామనే దాని మీద భయం. ఆ బ్లాక్స్ని ఎగ్జిక్యూట్ చేసి పుల్ ఆఫ్ చేయగలమా ఉన్న రిసోర్స్లో అనేది భయం సార్. ఇప్పుడు ఈ పర్టికులర్ బ్లాక్ని ఇంకొక 20 crores 30 crores ఉంటే పుల్ ఆఫ్ చేయగలమేమో అనే ధైర్యం ఉంటుంది. అది ఉన్న రిసోర్స్కి ఇది పుల్ ఆఫ్ చేయగలమా అనేది భయము. ఓకే, అంటే మీరు తక్కువ బడ్జెట్ అనుకున్నారండి ముందు? అంటే ఒక రీజనబుల్ బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువే సార్. బట్ స్టిల్ ఈ ఓవరాల్ ఈ కథ అడుగుతున్న స్పాన్ తక్కువ. ఓకే, మరి హౌ కుడ్ యూ కన్విన్స్ ది ప్రొడ్యూసర్ అండి? ఆయన కన్విన్స్డ్, ఆయన చాలా కన్విన్స్డ్. ఆయన మొండిగా ఉన్నాడు అయిపోతే అని. ఆ బర్డ్ కూడా ఆయన కన్విన్స్డ్ నాకంటే ముందే. నేనే చాలా డౌట్గా ఉన్నా, ఇంత స్ట్రాంగ్గా ఆయన నమ్ముతున్నారు ఏంటి, ఎలా అవుద్ది ఇది అని. బట్ అది ఇంత ప్రాసెస్లో ఇటరేషన్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వర్క్ చేస్తూ ఉంటే అది అయింది. అంటే 3 సినిమాలు ఆయనకి వరుసగా అవును సార్ కొంచెం చుక్కలు చూపించాయి ఏమండి? అవును సార్. మరి ఈ సినిమాకి సంబంధించినంత వరకు దీని మీద ఎక్కువ ఖర్చు అవుతున్నది, ఈయనకి బర్డెన్ అవుతుందేమో అన్న ఫీలింగ్ మీకు ఒక డైరెక్టర్గా? ఎందుకంటే ఫైనల్ క్వాలిటీని మీరు అచీవ్ చేయాలంటే వర్క్ జరిగి తీరాలి. హౌ వాజ్ ది డైలాగ్ బిట్వీన్ యూ అండ్ విశ్వప్రసాద్ గారు? సార్ ఆయన ఈసారి ఆల్ అవుట్ వెళ్ళారు. ఇంకా ఒక పొజిషన్ తర్వాత ఏదన్నా ఛాలెంజ్ ఉంది, ప్రాబ్లం ఉంది అంటే ఇంకొక మల్టీఫోల్డ్ అయినా సరే వెళ్ళిపోదాం. సో ఏప్రిల్ అనుకున్నాం రిలీజ్. జస్ట్ బికాజ్ ఆఫ్ కొన్ని అచీవ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది అనే ఫీలింగ్ మీద మళ్ళీ పోస్ట్పోన్ చేశాం సార్. మళ్ళీ చూసుకొని మళ్ళీ అవ్వదేమో అని ఇంకో పోస్ట్పోన్ చేశాం సార్. 2 సార్లు 3 సార్లు చేశాం సార్ ఇది. ఎందుకంటే క్వాలిటీ ఖచ్చితంగా డెలివర్ చేయాలండి. అందులో ఆయన డెసిషన్ 100% అందులో ఉంది.
ఆయన డెసిషనే ఉంది. ఉంది సార్. ఆయన కూడా వెరీ క్లియర్, ఈసారి మనం క్వాలిటీ రాకుండా రావద్దు బయటికి, ఏదో కాంప్రమైజు అది ఇది వద్దు, చేద్దాం అని ఆయన ఎప్పుడూ పుష్ చేస్తూనే ఉన్నారు. బట్ ఆయన వరకు మాట్లాడితే, ఎందుకంటే నేను రిలీజ్కి ముందు కూడా ఇంటర్వ్యూ చేశాను ఆయన, చేసినప్పుడు ఈ విఎఫ్ఎక్స్లు వాటి గురించి ఆయన ఈ వాజ్ ఎ బిట్టర్ అబౌట్ ఇట్. విఎఫ్ఎక్స్ అంతా ఒక మాఫియా అండి అన్నట్టుగా మాట్లాడారు. బట్ ఆ ఎఫెక్ట్ క్వాలిటీలో కానీ ఇది హోమ్ గ్రౌండ్ కంపెనీస్ కదా సార్, డెక్కన్ డ్రీమ్స్, పిఎంఎఫ్ విఎఫ్ఎక్స్ కానీ. డెక్కన్ డ్రీమ్స్లో ఆయనకు షేర్ ఉంది, పిఎంఎఫ్ విఎఫ్ఎక్స్ కంప్లీట్లీ ఆయనదే. సో ఇవన్నీ హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ నాకు యాడ్ అయింది, మీకు ప్లస్ మాకు ప్లస్. సో ఇంకొక ముగ్గురు కావాలి, ఎక్స్ట్రా కావాలి అన్నా కూడా చిన్న అడ్వాంటేజ్ హెల్ప్ అయింది సార్. అట్ ద సేమ్ టైం ఈ హోమ్ గ్రౌండ్లో అచీవ్ చేసేయచ్చు అనే దగ్గర క్వశ్చన్ మార్క్ ఉండేది. ఇక్కడ చేసేయగలమా ఈ ఎఫెక్ట్స్, మళ్ళీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోవాలా? కొన్ని చోట్ల ఖచ్చితంగా కొంచెం ఫ్రీలాన్సర్స్ని వాళ్ళని వీళ్ళని ట్రై చేసాం సార్. అంటే కొన్ని కాంప్లెక్స్ ఉన్న వాటికి ట్రై చేసాం. బట్ మేజర్లీ 90-95% ఆఫ్ ద వర్క్ ఇక్కడే జరిగింది మన హైదరాబాద్లో. చక్కగా అదే మీకు హ్యాండీగా ఉండి మీరు ఎప్పటికప్పుడు చూసి చాలా ఈజీగా. సో ఆల్వేస్ అవైలబిలిటీ. సో వన్ థింగ్ ఐ రియలైజ్డ్ ఈజ్ మన దగ్గర అన్నీ ఉన్నాయి. అదే హైదరాబాద్లోనే అన్నీ ఉన్నాయి, అన్నీ చేసుకోవచ్చు. బట్ మీ కథ వరకు వస్తే చాలా హ్యూజ్ స్పాన్. సినిమా స్క్రీన్ మీద చూడడం చాలా ఈజీ, బట్ వరల్డ్ క్రియేషను, తర్వాత దానికి యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడం, దిస్ ఆల్ బిగ్ గేమ్, చాలా పెద్ద గేమ్. దాంట్లో ఇంత పెద్ద స్పాన్కి తేజ సజ్జా అనే ఒక యంగెస్ట్ హీరో ఇది మ్యాచ్ చేయగలుగుతాడు, ఇది డెలివరీ చేయగలుగుతాడు నమ్మకం మీకు ఎలా కలిగిందండి? దట్ ఈస్ ది ఫైనెస్ట్ పార్ట్ ఆఫ్ దట్. తేజు ఒక పని రాక్షసుడు, అండ్ తనతోనే స్టార్ట్ అయింది ఈ సినిమా. నేను ఒక 5 years ఇది ఎప్పటికైనా నేనే చేస్తా అని స్ట్రాంగ్గా తేజు ఫస్ట్లో చెప్పాడు. ఇప్పుడు 2016-17లో, అప్పటికి ఇంకా ఓ బేబీ ఏమీ రాలేదు సార్. తను ట్రయల్స్లో ఉన్నాడు, ఆ టైంలోనే చెప్పాడు ఇది చేస్తున్నాం మనం అని. నేను సీరియస్గా తీసుకోలే అప్పటికి. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా తను చాలా సినిమాలు చేశాడని నాకు తెలుసు. నేను అప్పుడు కెమెరా చేస్తున్నా సార్ సినిమాలకి, అలా పరిచయం ఎక్కడో అనే సినిమాకి చూస్తున్నా. తను అప్పుడే చెప్పాడు ఇది జరుగుతుంది, నేనే చేస్తాను చూడన్నా అని చెప్పినట్టే 2021లో తనే మళ్ళీ వచ్చి ఇదే చేస్తున్నాం అన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ కానీ చేద్దామని అనుకుంటే చేస్తాడు సార్ అతను. కమిట్మెంట్ కానీ, దాని తర్వాత మళ్ళీ హనుమాన్ రిలీజ్ అయినా కూడా 2 yearsగా ఏ సినిమా చేయకపోవడం కానీ, హనుమాన్కి ముందే ఈ సినిమా ఒప్పుకోవడం కానీ, ఆయన చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకున్నాడు ఇది. సో ఇట్ ఈస్ మీరు ఎడిటింగ్ పార్ట్ కూడా మీకు గ్రిప్ ఉంది కదా, కార్తికేయ 2 మీరేగా ఎడిటింగ్ చేశారు సార్. ఎడిటింగ్ ఇప్పుడు మరి దీంట్లో మీరు ఎడిటింగ్ చేసుకోలేదా? కలిగేదా? దీంట్లో శ్రీకర్ ప్రసాద్ గారికి అంటే మీరు ముందేదో కొంత వర్క్ చేశారు అని తెలిసి. ఏం లేదు సార్, ఒక ఫస్ట్ కట్ లాగా, అంటే నీ ఫిలిం ఒక షూటింగ్ అయిపోయాక ఒక ఫస్ట్ కట్ లాగా చేసుకుంటాం కదా సార్. చేశాక మనము ఒక ఎడిటర్కి ఇచ్చేస్తే ఆయన పర్స్పెక్టివ్ కానీ దాన్ని చూసే విధానం కానీ వేరే ఉంటుంది. శ్రీకర్ ప్రసాద్ సార్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను ఈ సినిమాకి సార్. ఆయన దగ్గరికి వెళ్ళాక ఏం తెలియకుండా ఎలా చేసాం సినిమా అనే డౌట్లు కూడా వచ్చాయి నాకు. 2 సినిమాలు ఎలా చేసాం మనం ఎడిటింగ్ అని కూడా. బట్ గ్రేట్ స్టోరీ టెల్లర్ సార్. ఎడిటింగ్ అంటే స్టోరీ టెల్లింగే అని మళ్ళీ ఇంకోసారి తెలుసుకొని వచ్చాను సార్. ఏదో ఎఫెక్ట్ వేసేయడమో ఏదో అట్లా కలిపేయడమో కాదు, కథ మళ్ళీ ఎలా చెప్పాలి, ఎంత ఈజీగా చెప్పాలి, ఎవరికి చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నాం, ఈ క్లారిటీలు ఎక్కడ మిస్ అవ్వకుండా చెప్పడమే వెరీ ఇంపార్టెంట్ అని మళ్ళీ ఇంకోసారి తెలుసుకొని వచ్చాను. వాట్ ఈస్ ది బెస్ట్ థింగ్ మీరు ఆయన దగ్గర నుంచి దొంగిలించింది? పేస్ సార్. పేస్ ఒకటి, సినిమాకి పేస్ ఎప్పుడు పెంచాలి. మీ సినిమా చాలా మంచి పేసీగా ఉంది ఫిల్మ్. అవును సార్. అంటే అన్ని లేయర్స్ ఉన్నా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. అవును సార్. పేస్ ఎప్పుడు ఉంచాలి, ఎప్పుడు పేస్ని హోల్డ్ చేయాలి, ఎక్కడ మ్యూజికల్ స్పేసెస్ ఇవ్వాలి, ఇలాంటివి ఆయనకంటూ ఒక పర్ఫెక్ట్గా ఒక, అంటే అఫ్కోర్స్ ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఫిల్మోగ్రఫీ అవన్నీ చూశాక ఇంకా అసలు డిస్కషన్ అనవసరం. బట్ నార్మలీ ఆల్సో హీఈస్ వెరీ వెరీ గుడ్ అండ్ హీ హాజ్ ఎ గ్రేట్ ఐ అబౌట్ డీటెయిల్స్ లైక్ దిస్. ఈ సినిమాని క్రియేట్ చేసేటప్పుడు స్క్రీన్ వెర్షన్ దాంట్లో
ఏదైనా హాలీవుడ్ ఫిల్మ్ తాలూకు ఇన్స్పిరేషన్ మీ మీద ఉన్నదండి? ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మన వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈటీలు గీటీలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి, ఎలియన్స్ అవన్నీ వాళ్ళ వర్క్లు, అంటే ఈ కైండ్ ఆఫ్ వరల్డ్ క్రియేషన్స్ అనేది వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అదే సార్, అంటే ఈ ఇమేజెస్ అనేవి కంప్లీట్లీ మనము ఏదో ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో బ్రౌజ్ చేస్తూ ఉంటారు, ఒక ఇమేజ్ చూస్తారు, మీకు ఒక ఇమేజ్ నచ్చచ్చు. ఆ ఇమేజ్ నచ్చడానికి దాంట్లో నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి సార్. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ ఇమేజ్ ఏదో మీకు స్ట్రైకింగ్గా తగిలింది అంటే దాంట్లో ఏదో ఒక కథో దాంట్లో ఒక ఎలిమెంటో మీకు ఎక్కడో కనెక్ట్ ఉంటే తగులుతుంది సార్. అలా మనము ఒక లాస్ట్ 20 yearsగా ఈ సోషల్ మీడియా వల్ల వాటి వల్ల వీటి వల్ల రకరకాల ఇమేజెస్కి ఎక్స్పోజ్ అయిపోయాం. అవును. సో అవన్నీ ఎక్కడో సబ్కాన్షియస్గా మనలో ఉంటాయి సార్. సో ఆ సబ్కాన్షియస్లో ఎక్కడి నుంచో దాంట్లోంచి తీసిన కొన్ని ఇమేజెసే ఈ సినిమా సార్. అంటే ఈ సినిమాలో అంటే కలర్ కానీ, ఆ లుక్ కానీ, ఆ వరల్డ్ కానీ ఇలా ఉండాలి అనేది ఎక్కడెక్కడి నుంచో వచ్చింటుంది సార్. అది నాకు కూడా తెలియదు, డిగ్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి తీసుకున్నామా అని. కానీ ఎక్కడి నుంచో వచ్చింటుంది సార్, ఇన్స్పిరేషన్ లేకుండా అయితే రాదు. సో అది హాలీవుడ్డా, బాలీవుడ్డా, టాలీవుడ్ అంటే తెలియదు సార్. ఇప్పుడు చాలా సీక్వెన్స్లు నేను కొన్ని భైరవ ద్వీపం లాంటి సినిమాలు, మన పాతాళ భైరవీలు, ఇలాంటి వాటిల్లో నాకు నచ్చిన సీక్వెన్స్ని కొంచెం కాంటెంపరీగా ప్రజెంట్ చేసాం ఈ సినిమాలో. మీరు చూస్తే గమనిస్తే అది కొంచెం కాంటెంపరీగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసాం. అట్ ద సేమ్ టైం ఎక్కడో కొన్ని ఫిల్మ్స్లో, ఎక్కడో ఇంగ్లీష్ ఫిల్మ్స్లోనే ఎక్కడో అనిపించిన ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ వాడి ఉండొచ్చు ఫాస్ట్గా కథ చెప్పడానికో, లేకపోతే ఎక్కడో సబ్కాన్షియస్గా ఎక్కడో ఒక ఇంపాక్ట్ ఉంటుంది సార్ చిన్న మనం నచ్చిన దాంట్లోంచి. అదేలేండి, అది అనుకోకుండా డెలివరీ అవుతుంది అంతే. అంతే సార్, మేనిఫెస్టేషన్ అంతే. బట్ బేసిక్గా ఇమేజ్ని కానీ ఏ క్రాఫ్ట్నైనా సినిమాలో డ్రైవ్ చేసేది అయితే పేపరే. ఆ పేపరే దీనికి చాలా ఇయర్స్ ఆఫ్ వర్క్ ఉంది కాబట్టి ఆ పేపర్ ఎప్పుడు డ్రైవ్ చేస్తూనే ఉంది. ఈ హనుమాన్ రిలీజ్ అయిపోయింది, ఓకే. అది ట్రైలర్ రిలీజ్ కాకముందే మీరు కథ ఓకే అనుకున్నారు, యూ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్. అంటే తేజకి ఎంత ఇమేజ్ వస్తుంది, లేకపోతే ఎంత పెద్ద హిట్ అవుతుంది ఎవరికి తెలియదు కదా. బట్ రిలీజ్ అయిన తర్వాత కూడా మీ వర్క్ ఇంకా జరుగుతున్నది. ఈవెన్ ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్డ్ అంత పెద్ద సక్సెస్, అవి ఏమైనా ఇంపాక్ట్ చేసేయండి? మీ మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా, లేకపోతే మొదటి నుంచి మీరు ఏదనుకున్నారో అదే చేశారా? ఏమనుకున్నామో అదే చేసాం సార్. ఒకటే ఏంటంటే ఇంకొంచెము లిబర్టీ వచ్చింది బడ్జెట్స్లో, ఇంకొంచెం బడ్జెట్స్లో ఇంకొంచెం పుష్ వచ్చింది. ఆబ్వియస్లీ అది బాగా చేసింది కాబట్టి ఇంకొంచెం బడ్జెట్స్ పెరిగాయి. రెండోది అది పిల్లలకి చాలా విపరీతంగా కనెక్ట్ అయింది సార్ ఆ సినిమా హనుమాన్. సో ఈ సినిమా చేసేటప్పుడు ప్రతి సీన్లో ఎక్కడన్నా కొంచెము వల్గారిటీ కానీ, ఎక్కడన్నా ఓవర్ వైలెన్స్ కానీ అలాంటివి ఉన్నవి మళ్ళీ ఇంకొంచెం చెక్ చేసుకొని అందరూ చూసేలాగా చేసాం. ఓహో, అంటే ఆ డిఫరెన్స్ ఉంది. ముందున్న దాంట్లో ఇంకొంచెం ఎక్కువ వైలెన్స్ ఉండే. సో మోర్ వైలెంట్, మోర్ కొంచెం అక్కడక్కడ. ఇప్పుడు మీరు సినిమా చూస్తే ఒక స్మోకింగ్ షాట్ కూడా లేదు. అవును. సో అలా అంటే వీ మేడ్ ఇట్ మోర్ క్లీన్. ఒక ఎపిక్ లాగా ఉంది అంతే తప్పితే అదే సార్, దానిలో ఎక్కడ ఒక పాయింట్ కూడా అబ్సినిటీ క్లీన్గా తీసుకెళ్ళాము. అప్పుడు కొంచెం ముందు ఇంకొంచెం వైలెన్స్, కొంచెం అక్కడక్కడ డార్కర్ థీమ్స్ అవి ఇవి ఉండేవి. ఇప్పుడు మోర్ ప్లెజెంట్, శాంక్టిటీ పట్టుకొచ్చి అందరూ చూసే వాళ్ళలాగా, అందరూ చూసే సినిమా లాగా చేస్తాం సార్. అవును. బట్ స్టిల్ ఇంకా దాని మీద ఒక పాపులర్ కామెంట్ ఉన్నది, ఈవెన్ రివ్యూస్లో కూడా అక్కడ వచ్చేది ఏంటంటే, ఈ మీ కిషోర్ తిరుమల వాళ్ళ ఎపిసోడ్స్ అవన్నీ కూడా స్టోరీ లైన్ని ఇంటరప్ట్ చేస్తూ, అవి లేకపోయినా ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫిల్మ్కి. ఎందుకంటే మెయిన్ రన్ ఆఫ్ ది స్టోరీ ఆన్ స్క్రీన్ వాజ్ రియల్లీ సో క్యాప్టివేటింగ్, మంచి క్యాప్చరింగ్ ఉంది కదా, మధ్యలో ఇవి అవసరమా అనే ఒక పాపులర్ కామెంట్ కూడా ఉందండి దాని మీద. దానికి మీరు ఎట్లా రియాక్ట్? అదే సార్, కొన్నిసార్లు కమెంట్స్ ఏమవుతూ ఉంటాయంటే, కొందరు కమెంట్ చేయడం వల్ల అది చిన్న గోట్ మెంటాలిటీ లాగా ఎక్కువగా అందరూ బిలీవ్ చేయడం లాగా వస్తుంది. ఇప్పుడు అది తీసేసి చూస్తే సినిమాలో రిలీఫ్ లేదు సార్. దానికి ఆ ఎపిసోడ్స్కి కనెక్ట్ అయ్యి థియేటర్లో నవ్వుతున్న వాళ్ళు ఉన్నారు. అవును. ఇప్పుడు నాకు సినిమాలో సీన్ గారు ఓపెనింగ్లో గెటప్ సీన్ గారు చేసిన చిన్న చిన్న డార్క్ ఫన్ కానీ అవన్నీ కూడా సినిమాకి యాడ్ అయ్యి ఒక చిన్న ఆ సినిమాని ఒక ఇంకా పిల్లలు అందరూ చూడగలుగుతున్నారంటే అక్కడక్కడ చిన్న రిలీఫ్లు అవి లేకపోతే సీరియస్ ఫిలిం లాగా ఒక స్పేస్లో ఉంటుంది సార్ అది. సో వీళ్ళు బ్యాలెన్స్ చేశారు కాబట్టి ఈరోజు సినిమా చూడగలుగుతారు. అంటే మీరు ఆ బిట్లు కూడా ఏమి
మరి బీసీ సెంటర్స్లోకి వెళ్ళే అంత కొంచెం బాగా సటిల్గా ఉన్నాయి అవి. అంతే సార్. కొంచెం చదువుకున్న వాళ్ళకి తప్పితే జోకులు అర్థం కావు. కిషోర్ తిరుమల అంటే నాకు ఏంటంటే కొంచెం సెలక్షనము గోవిందా గోవిందా ఇలాంటి సినిమాలు ఉంటాయి కానీ సార్. అన్నట్టు గోవింద గోవింద అంటే మీ రామ్ గోపాల్ వర్మ గారు లాంటి ఆయన కూడా మీ సినిమాని ఎంతో మెచ్చుకుని అదే సార్ పోస్ట్ చేయడం, అసలు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఆయన సినిమాలో నాకు ఇలాంటి ఆయన సినిమాలు ఉంటాయి కదా సార్, ఈ గోవిందా గోవిందా సెలక్షనం వీటి నేను చిన్నప్పుడు చాలా ఎగ్జైటెడ్గా చూసేవాడిని ఆ సినిమాని. ఆ హ్యూమర్ని ఆయన ట్రీట్ చేసే విధానం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది నాకు. నేను పర్సనలీ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆయన టైప్ ఆఫ్ కామెడీకి. ఆ నెల్లూరు పెద్దారెడ్డి కానీ ఒక టైప్ ఆఫ్ ఫన్ సార్. అది హరీష్ రావుల్ క్యారెక్టర్ అది ఆ చిన్న డార్క్ హ్యూమర్ ఉంటుంది కానీ సార్, అదే పెట్టాం దీంట్లో. అంటే లౌడ్గా కావాలని ఫన్ చేస్తున్నట్టు కాకుండా కొంచెం దాన్ని కమర్షియలైజ్ చేసేటప్పుడు ఈ కెప్ట్ ఇట్ అస్ సటిల్గా డార్క్ ఫన్ లాగా అలా పెట్టాము. మాట్లాడారు రామ్ గోపాల్ వర్మ మీరు? మాట్లాడలేదు సార్, కలవాలి. చాలా మంచి గొప్ప కామెంట్లు పెట్టారు. అవును సార్, నేను కలవాలి ఆయన్ని. ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్ మేకర్స్. నాకు హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్. నో ఈస్ ది వన్ హూ హస్ కంప్లీట్లీ టర్న్డ్ ది ఈవెంట్స్ ఇన్ తెలుగు సినిమా. ఎక్కడ తెలుగే కాదు సార్, అక్కడ కూడా హిందీలో కూడా రైట్లీ సెడ్, రైట్లీ ఇన్ఫ్లుయెన్స్ లాట్ ఆఫ్ పీపుల్. మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంతే సార్. ఇప్పుడు మీరు ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఏఐ సపోర్ట్ ఏమైనా తీసుకున్నారండి? కంప్లీట్గా సీజీ వర్క్ ఏఐ అనేది సీజీలో ఫుల్గా ఏఐ సపోర్ట్ ఏం లేదు సార్. బట్ ఏఐ అనేది సెకండరీ హెల్ప్ లాగా వర్క్ చేసింది సార్ సినిమాకి. అంటే ఎక్కడో స్టోరీ బోర్డింగ్ చేయడంలోనో, పలానా క్యారెక్టర్ ఈ కాస్ట్యూమ్లో ఇలా ఉన్నారు కదా, ఈ కాస్ట్యూమ్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెక్ చేసుకోవడానికో ఇలా కొంచెం ఈజీ అయిపోయింది. ముందు స్కెచ్ చేసేవాళ్ళం, అది స్కెచ్. అవును, ముందు స్కెచ్ చేసేవాళ్ళం. ఇప్పుడు స్కెచ్ బదులు వాళ్ళ రియల్ ఫేస్తోనే చూసేవాళ్ళం. అవును. సో ఇప్పుడు రియల్ ఫేస్తో చూసి ఇప్పుడు ప్రాపర్గా చూసి ఇది బాగుంది, వర్కౌట్ అవుతున్నట్టుంది అని. దీనివల్ల కొంచెం ఖర్చు తగ్గే అవకాశం కూడా కొంచెం ఉంది సార్. అంటే మేము ఫస్ట్ స్టేజ్లో చాలా కాస్ట్యూమ్స్ చేసాం. తేజుకి లుక్ క్రియేట్ చేయడానికి ఆ చిన్న టెక్స్చర్ ప్లే అవన్నీ మా కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ, దాని తర్వాత తేజ గారి డిజైనర్ లంక, వీళ్ళందరూ చాలా టెక్స్చర్స్ అన్నీ ప్లే చేసి చాలా చేశారు. అది చాలా ట్రయల్ అండ్ ఎర్రర్తో కూడిన విషయం. చేస్తాం, బాగాలేదని చింపేస్తాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ చేస్తాం. కొంచెం ఏఐ వాడినప్పుడు రిజల్ట్స్ వర్ ఫాస్టర్ అండ్ టు ద పాయింట్ ఉంటాయి కదా, కళ్ళకి ఎదురుగుండా కనిపిస్తుంది. ఏదో బాగుంది, ఇది ఇక్కడ ట్రై చేద్దాం అని అట్లా, అందుకు బాగా హెల్ప్ అవుతుంది అని అనిపించింది సార్ యాజ్ ఆఫ్ నౌ. బట్ ఫ్యూచర్లో ఇంక దేనికి అది హెల్ప్ అవుతుంది అనేది మనం చెప్పలేం, ప్రిడిక్ట్ కూడా చేయలేం సార్. ఇట్ విల్ బీ టేకింగ్ ఓవర్ లాట్ ఆఫ్ థింగ్స్. పైగా ఈ సోషల్ మీడియాలో ప్రభాస్కి మిమ్మల్ని ట్యాగ్ చేసి విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్నదండి. ట్యాగ్ చేస్తే చేశారు సార్, నా పేరు పెట్టి నేనేదో చెప్పినట్టు పెడతాను సార్ తమ్నేలు. అది ఆయన చెప్పిన వాయిసే, లేనిపోని ట్యాగులు పెడుతున్నారు సార్. ప్రభాస్ తాగేసి అదేమన్నా మీనింగ్ఫుల్గా ఉందా సార్? అది ఆయన సూపర్ స్టార్ వచ్చి మన సినిమాకి వాయిస్ ఇవ్వడం అనేది మేము చాలా ప్రివిలేజ్లో ఫీల్ అయ్యి సినిమా ఆయన వాయిస్తో స్టార్ట్ చేస్తే ఒక స్టార్ట్ లాగా, ఒక ఎపిక్ లాగా ఫీల్ అవుతుంటే కదా. మరి సమ్ ఫూల్స్ ఆర్ డూయింగ్ దిస్ సార్, నాట్ ఆన్సర్ ఫర్ దెమ్. కానీ దాని మీద మరి మీరేమి పర్సనల్లీ డోంట్ రియాక్ట్. ఎక్కడ మీరు కామెంట్ కూడా మీరు ఎక్కడ సోషల్ మీడియాలో పెట్టినట్టుగా లేదు. ఇగ్నోరెన్స్కి అనవసరంగా మనం యూ షుడ్ నాట్ కమెంట్ ఏమో సార్. అదేలేండి. అంటే బట్ ఇట్ క్రియేట్స్, మీరు ఎక్కడో ఒక్కటి రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అవ్వకపోతే అది అన్నెసెసరీ ఇంప్రెషన్ ఇవ్వడానికో, లేకపోతే పీపుల్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని రిసీవ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతాయి. ఎప్పటికప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా సార్, కాదు అడిగాము, రిక్వెస్ట్ చేసాము, ఆయన చేశారు చాలా. అంటే ఆయనకు అవసరమే లేదు. ఆయనకేం అవసరం ఉంది సార్? ఆయనకేం అవసరం? ఏదో ఆయన ట్రైలర్ అవన్నీ చూసి ఏదో చేసుకుంటున్నారు, మన సాయం మనం చేద్దామని ఆయన అనిపించి ఆయన చేశారు. ఓకే, మీరు వెళ్ళి అడిగారు ఆయన్ని? అడిగాం సార్. ఓకే, విశ్వగారితో అడిగాము. ఆయన సినిమా చేస్తున్నారు కాబట్టి సినిమా చేస్తారు అడుగుతారా అంటే, ఆయన అడిగితే అప్పుడు ఆయన చెప్దాం భలేవారే అని చెప్పి ఆయన చేశారు. దట్ యాడెడ్ లాట్ ఆఫ్, అంటే ఒక గొప్ప ఇంపాక్ట్ వచ్చింది. డౌటే లేదు సార్. ప్రభాస్ వాయిస్ వినగానే ఒక్కసారి థియేటర్లో షవర్ ఆఫ్ మర్మర్స్, షవర్ ఆఫ్ లాఫర్స్ అని సార్. కదా? అంతే సార్. సినిమా చూసారా ప్రభాస్ గారి మీది?
ఇట్ ఈస్ ద ఫిల్మ్ ఎంటర్ ఫిల్మ్ చూడలేదు అనుకుంటా, ఎపిసోడ్ అంతా చూసి చెప్పారు. బిజీగా ఉన్నారు షూట్స్లో నాకు తెలిసి. ఇప్పుడు ఫౌజీ దానిలో షూటింగ్ షూట్స్ మధ్యలో ఆ గ్యాప్లో డబ్బింగ్ చెప్పారు నీట్గా. మీరు కథ సినిమా చేయడం లేకపోతే మీరు నాలుగు స్ట్రగుల్ అవ్వడం అవన్నీ ఒక ఎత్తు అయితేనండి, అసలు ఈ విఎఫ్ఎక్స్ అన్నదాన్ని మీరు దానివల్ల మీ సినిమా బ్లాక్ అవ్వకుండా, ఫైనల్ ఇంపాక్ట్ మిస్ అవ్వకుండా థియేటర్లో అది చేసినందుకు మాత్రం ముందు మిమ్మల్ని గట్టిగా అభినందించాలి. దట్ బికెమ్ ఏ వెరీ బిగ్ డిటర్మెంట్. ఈ రోజున పెద్ద ప్రతిబంధకం అయిపోయింది, పెద్ద ఆటంకం అయిపోయింది. సినిమాలు రిలీజ్లు డేట్లు అనౌన్స్ చేయలేకపోతున్నారు బికాస్ ఆఫ్ దట్. అది మీరు అబ్జర్వ్ చేశారా? లేదు చూశాను సార్, చూస్తున్నానండి. అదే సార్, అది దానికి కంప్లీట్ క్రెడిట్ నేను తీసుకోలేను. టూ మెనీ సూపర్వైజర్స్, టూ మెనీ పీపుల్ హ్యావ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం. సో బట్ లక్కీలీ ఐఎమ్ ఫార్చునేట్ టు బీ కెప్టెన్ హియర్. అంతే కెప్టెన్. అదే అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నా సార్, ఫైనల్గా యూ విల్ హ్యావ్ టు చెక్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్. అది పెద్ద ఇష్యూ కదా. అవును సార్. ఉన్నా కూడా అంటే ఈ సినిమాకి స్పెషల్గా ఎవరి సినిమాకి వచ్చినా కూడా ఏదో కమిట్మెంట్ మనం అడగకుండానే ఫుల్ కమిట్మెంట్తో వచ్చేసారు. అదేదో ఒక బ్రహ్మాండంగా, అందుకే పవర్ ఆఫ్ బ్రహ్మాండం అవన్నీ పెట్టుకుంటూ వచ్చింది సార్. అవును సార్. వాళ్ళని మనం అడగకపోయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంత కమిట్మెంట్, మీరు ఈ టైంకి వచ్చి ఈ టైంకి వెళ్ళిపోయినా చాలు అన్నా కూడా లేదు, ఫుల్ టైం వస్తాం, ఫుల్గా సపోర్ట్ చేస్తాం అని చేశారు సార్. అది మీకు చాలా పెద్ద బ్లెస్సింగ్ అయింది, పెద్ద ప్లస్. ఇప్పుడు తేజ నా ఇంటర్వ్యూలో ఇక్కడే కూర్చొని మాట్లాడుతూ నేను అడిగాను, ఏంటి మరి తేజ సినిమా పెద్ద హిట్ అయితే ఏంటి సంగతి అని అడిగాను. నేను హిట్ అవుతుంది సినిమా గ్యారంటీ, నేను నమ్ముతున్నాను. ఇక్కడ తనే అన్నాడు, ఇక్కడ సూపర్ హిట్ అని పెట్టి మనం ఇక్కడ మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి సార్ అన్నాడు నాతో. తప్పకుండా చేస్తాం గ్యారంటీగా, పెద్ద హిట్ అని అన్నాను. అని మరి ఏంటి సంగతి అన్నా అంటే, లేదు సార్ హిట్ అయితే గ్యారంటీగా నాకు ఎక్కువ అమౌంట్ ఇస్తారు సార్ అన్నాడు. నా ఇంటర్వ్యూలో రికార్డెడ్ అది. సూపర్. మీకు కూడా అలాంటి కమిట్మెంట్ ఉందా? ఏం లేదు సార్, నాకు నేను అసలు బేసిక్గా అసలు హిట్ అయితే తర్వాత ఏంటనేది తర్వాత ఆలోచిస్తున్నాను సార్. హిట్ వరకు చాలు నాకు సార్ ఫస్ట్. అదేలేండి, తర్వాత మీరు పడ్డ స్ట్రగుల్కి హిట్ రావడమే చాలా పెద్ద బోనస్. అంతే సార్, నాకు చాలు హ్యాపీనెస్. అది నెక్స్ట్ ఇట్ విల్ హ్యాపెన్ సార్. అది దట్స్ ఓకే. నేను ఊరికే జస్ట్ కిడింగ్. ఆ మాట అన్నాడు ఇంటర్వ్యూలో నాతో, అందుకని అన్నాడంటే తిరగొచ్చు సార్. అంతేనా? అంతే. ఎట్లా నాలుగు మీద పుట్టుమచ్చి ఉందా? అది జరిగేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అది సార్. అవునులే, అతనికి ఆ కమిట్మెంట్ ఉంది. అదే సార్, అయితే 3 ఏళ్ళు ఒకే సినిమా మీద ఉండి ఆల్మోస్ట్ 2 years. అంతే అంతే సార్ కదా. తేజు అన్నాడంటే అది జరిగి తీరుతుంది, చేస్తాడు అది జరిగి తీరేంత వరకు. తర్వాత మీ ఇప్పుడు ఏ అన్నది కంప్లీట్గా మన లైఫ్లో అది ఎనీ ఏరియా ఆఫ్ యాక్టివిటీ అవనండి, బట్ ఏ అన్నది ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ అండి. ఇప్పుడు మీ సినిమా ఈ రోజున అంత పెద్ద హిట్ అయ్యి అక్కడ హిందీలో కానీ సౌత్లో కానీ చాలా పెద్ద హిట్ అయ్యి సినిమా ఏదో అక్కడ ఇక్కడ 1-2 రిమార్క్స్ ఉన్నాయి, ఓకే అది వేస్ట్, ఇది వేస్ట్, అది రన్నుని వీక్ చేసింది, లేకపోతే ఇంకా పేసింగ్గా ఉండేది, ఇలాగ రాయడం ఓకే. బట్ ఏ కూడా ఒక 2-3 కామెంట్లు రిలీజ్ చేసింది దీని మీద. అంటే కొంత వీక్ స్క్రీన్ ప్లే అని, లేకపోతే డిస్కనెక్ట్ బిట్వీన్ ది ఏజెస్ అని, అప్పుడెప్పుడు అశోక్ టైంలో జరిగింది, ఇప్పుడు 2000 కనెక్ట్ చేశారని, ఇలాంటివి. హౌ డు యూ మీరు కామెంట్ చేయాలి అంటే ఒక టెక్నీషియన్, మీరు డైరెక్టర్గా, కెమెరామ్యాన్గా అండ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యూఆర్. ఏదో మామూలుగా కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేసుకొచ్చిన మనిషి కాదు, మీరు బీటెక్ అంటే చదువుకుని వచ్చారు. మీరు ఎలాగ దీన్ని కామెంట్ చేస్తారండి? యువతలేమో సినిమా పెద్ద హిట్, అవతలు ఏ చెప్పేదేమో అలా చెప్తున్నది. సో హౌ డు యూ సింక్రనైజ్ దీస్ టూ అండి, రెండింటిని కంబైన్ చేసి మాట్లాడి? నేను రియలైజ్ అయిందంటే వీటిని కూడా మనం ఆపలేము, వీ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్. అందులో నిజంగా మనకు అనిపిస్తే సార్ అది తీసుకోవడానికి నేను రెడీ సార్. అందులో నిజంగా వీక్ స్క్రీన్ ప్లే అనే పాయింట్ని నేను యాక్సెప్ట్ చేస్తే లోపల అట్లీస్ట్ హార్ట్ఫుల్గా బయటికి చెప్తానా లేదా సెకండరీ పెడితే ఐ విల్ టేక్ ఇట్ అండ్ వర్కౌట్ ఆన్ మై నెక్స్ట్ ఫిలిం. బట్ నేను చెప్పే పాయింట్స్ని తీసుకోవాలంటే అది ఏంటంటే ఇట్ ఈస్ బేసికలీ బేస్డ్ ఆన్ ఎవరైతే ఇన్పుట్ ఇస్తున్నారో
వాళ్ళ బేస్ మీద వచ్చే అవుట్పుట్ సార్ అది. వాడు ఏం ఇన్పుట్ ఇస్తున్నాడో నాకేం తెలుసు సార్. కరెక్ట్. వాడు ఏదో ఇన్పుట్ ఇస్తే అది దాన్ని నచ్చిన అవుట్పుట్ అది ఇస్తుంది. వాడి ఇన్పుట్ నా సినిమా ఇచ్చాడా అంటే వాడి సినిమా కాపీ పెట్టాడా? లేదు కదండి సార్. ఆడికి నా సినిమా మీద ఏమనిపించిందో వాడు అది రాశాడు. దానికి అది వీక్ అనిందా ఏమనిందా అది దానిది. ఎందుకంటే మేము సరదాగా చెప్పాలంటే ఇది ఒక క్రాష్ కోర్స్ లాగా మేము స్క్రీన్ ప్లే అంతా అయిపోయి షూటింగ్ చేస్తున్న మధ్యలో మేము కూడా చేసాం. సింగిల్ అండ్ ఆర్డర్ సినిమా మీద పెట్టి వాట్ ఈజ్ యువర్ రివ్యూ అని అది అనేది ఏదో 100 వచ్చేసారు. అందులో 1-2 అనిపించినవి కరెక్ట్ చేసాం. బట్ అన్నీ చేసుకుందాము అని అంటే ఇట్ ఈస్ వెరీ మెషిన్ సార్. అవన్నీ చేసినా కూడా మీకు ఇంకోటి ఏదో అనిపిస్తుంది, ఇంకోటి ఏదో అనిపిస్తుంది. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్స్ప్రెస్ యువర్ హార్ట్. ఫర్ మీ మై హార్ట్ ఈజ్ సేయింగ్ దట్ ఈ సినిమా అశోకుడి యుగంలో స్టార్ట్ అయిన ఒక ప్రాబ్లం, దానికి ఆన్సర్ త్రేతాయుగంలో రాముడి యుగంలో ఉంది. ప్రజెంట్లో ఉన్న ఒక కుర్రాడు యూనివర్స్ చెప్పే డైరెక్షన్స్ ఫాలో అవుతూ యూనివర్స్తో పెరుగుతూ వెళ్ళి తీసుకోగలడా, ఇదే నా కథ. నా హార్ట్ ఇది చెప్పింది, దీని ప్రకారం వెళ్ళిపోవడమే సార్. అది ఇంక రిజల్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ద ఆడియన్స్ వెర్డిక్ట్ అదిరిపోయింది కదా ఈ రోజున, ఇన్ ఆల్ లాంగ్వేజెస్. కానీ నేను ఎక్కడ మిమ్మల్ని అడిగానంటే ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వ్యూవర్స్ ఆల్సో, సినిమా పక్కన అంత పెద్ద హిట్ అయ్యి విత్ లిటిల్ కళాఖండాలకు మాయాబజార్లో కూడా ఏదో ఒకటి ఎంచమంటే ఎంచుతారు. ఇప్పుడు ఏఐకి ఇస్తే అది చెప్తుందేమో మాయాబజార్లో ఈ లోపాలు ఉన్నాయని. మనకి ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని డికేట్స్లో మనకి ఎక్కడ మాయాబజార్లో లోపం కనిపించలేదు. ఒక 1000 సార్లు చూసుంటాం మనం ఆ సినిమాని మనందరం కూడా. కరెక్ట్. దీన్ని అసలు ఎంతవరకు అన్నదాన్ని మనం సిగ్నిఫికెంట్గా తీసుకోవచ్చు, లేకపోతే దాన్ని ఎంతవరకు మనం ఒప్పుకోవచ్చు? చాలామంది అని ఈ రోజున ఏ టాపిక్ లేకుండా ఏది జరగట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈవెన్ ఒక పెళ్లి సంబంధం వస్తే కూడా అబ్బాయి ప్రొఫైల్ ఏఐలో పెడుతున్నారు, లేదా అమ్మాయి ప్రొఫైల్ ఏఐలో పెడుతున్నారు. దీన్ని ఎంతవరకు మనం ఒక సోషల్ రిలవెన్స్లో తీసుకోవచ్చు అన్నది మీ ఐడియా సార్? ఏఐ నేను ముందు కూడా ఎక్కడో చెప్పాను సార్. ఏఐ అనేది మీడియోక్రిటీని రీప్లేస్ చేస్తుంది సార్. మీడియోక్రిటీని అది ఇంటెలిజెన్స్ని పట్టుకోలేదు, ఇంటెలిజెన్స్ని రీప్లేస్ చేయలేదు. అంతే సార్. పేరులో ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఇట్ ఈస్ నాట్ దేర్ టు రీప్లేస్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ దేర్ టు రీప్లేస్ ఒక మీడియోకార్ వర్క్ని ఈజీగా అది రీప్లేస్ చేసేస్తుంది. అంటే ఒక మీడియోకార్ పర్సన్ ఒక పర్టికులర్ వర్క్ని ఒక మాన్యువల్గా స్టేట్మెంట్లో చేసేది అది చేసి ఇచ్చేస్తుంది అంతే. దాని ఎఫెక్ట్ మీడియోక్రిటీ మీద ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, నా ఫీలింగ్ అది. అంతకుమించి ఇంకేదైతే మనం కో ఎగ్జిస్ట్ అవ్వడం తప్ప సొల్యూషన్ అయితే లేదు. సొల్యూషన్ అది మనతో పాటే ఉంటుంది. వీ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్ ఓన్లీ. జస్ట్ కాకపోతే ఎక్కువ డిపెండ్ అయిపోయాము అంటే మనం రోబోల్లో తయారవుతాం మనము కదా. ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ గో, బట్ లక్కీలీ నేను ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ జనరేషన్ వేర్ నేను ఏ మీద డిపెండ్ అయ్యి వచ్చిన జనరేషన్ కాదు. సో ఐఎమ్ హ్యాపీ టు లివ్ లైక్ దిస్. ఏఐలో ఉండే గుడ్ థింగ్స్ని తీసుకోవడానికి రెడీ. అనవసరమైన థింగ్స్ని కూడా ఏఐని అడిగి వాటి సజెషన్స్ తీసుకొని మనం చేయగలిగే పనిని కూడా చెప్తుందో అని ట్రై చేసే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు సార్. యాజ్ అన్ ఆర్టిస్ట్గానో అంటే ఆర్టిస్ట్ అంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ దట్ కమ్ ఫ్రమ్ మై హార్ట్. అదేలేండి. ఇంకొక క్వశ్చన్ సార్, నేను ఎక్కడో మీరు చెప్తే విన్నాను. అదే మీ ఫ్రెండ్ అస్థికలు కలపడానికి రామేశ్వరం వెళ్తున్నప్పుడు ఒక సూపర్ న్యాచురల్ ఏదో అంటే ఏం లేదు సార్, అది నేను ఫీల్ అయ్యింది. అంటే వాడి కోసం వెళ్తున్నప్పుడు ఐ వాజ్ మిస్సింగ్ హిమ్. నేను వాడిని చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనేది నాతో పాటు ఇంజనీరింగ్ చేశాడు, నాతో పాటు ఫిలిం స్కూల్కి వచ్చాడు. నేను డైరెక్టర్ అవుతే వాడు సినిమాటోగ్రాఫర్ అవుతాడు అనేది మా ఓవరాల్ ఎజెండా. అలా అనుకొని స్టార్ట్ అయ్యాము. ఎక్కడో సడన్గా వాడు వెళ్ళిపోవడం వల్ల మిస్సింగ్ ఫీలింగ్ ఉండే. ఆ జర్నీ మాత్రం స్పెషల్గా అనిపించింది నాకు. ఎందుకంటే ఏదో రూపంలో ఎవరో ఒకరు నన్ను ట్యాప్ చేస్తూ ఉండేవాళ్ళు, ఒక బర్డ్ లేకపోతే ఎవరో సంబంధం లేని వాళ్ళు ఆకలేస్తుంటే ఫుడ్ తెచ్చి ఇవ్వడము. సో ఇంకెక్కడో అలల దగ్గర నించుంటే అలా తక్కువ తగిలి ఏదో మాట్లాడినట్టు ఏదో అనిపించింది. సో ఇలాంటి సూపర్ న్యాచురల్ థింగ్స్ని కొంచెం బిలీవ్ చేశాను ఆ టైంలో నేను బాగా. సో అప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటేనే ఈ కథ మొదలైంది. అంటే అశోకుడు 9 పుస్తకాలు, దాంట్లో ఉన్న ఫ్యాంటసీ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్. అంటే మీరు చెప్పిన జరిగిన దానికి మీకు జనరేట్ అయిన ఈ కథకి
అసలు ఏ రకమైన సంబంధం ఉన్నదని నాకు అనిపించట్లేదు. యూనివర్స్ ఉంది కానీ సార్, వాడు గైడ్ చేసింది కదా, అలాగే యూనివర్సే నన్ను గైడ్ చేసి వాడి కోసం వెళ్ళేలా చేసింది. సో యాక్చువల్లీ అలాగే ఈ కుర్రాడు వేద అనే కుర్రాడు పుస్తకం కోసం వెళ్ళడము అదంతా వాడిని గైడ్ చేయడం అనేది యూనివర్స్ గైడ్ చేస్తూ వచ్చింది. సో అట్ ద సేమ్ టైం నాకు ఈ సినిమా తీస్తున్నంత టైం కూడా నాకు చాలా చోట్ల చాలా ట్రబుల్స్ వచ్చాయి. అంటే అది అకంప్లిష్ చేయగలమా లేదా అని. అలాంటప్పుడల్లా నాకు ఎవరో ఒకరు వచ్చి సాయం చేసేవాళ్ళు. మేబీ వాడి రూపంలో ఉండొచ్చు, ఏదో ఒక రకంగా సాయం జరిగేది సార్. అందుకే మీకు ఈ సినిమాలో ఒక సీన్లో కూడా మీరు చూస్తే వెనక ఒక ప్లేస్ ఉంటుందని ఒక చిన్న పాప చెప్తుంది. అవును, చెప్తే అప్పుడు మళ్ళీ అగస్త్యముని ఆయన వెళ్ళి అడిగితే పేరేంటమ్మా అంటే అంబిక అంటది. ఇవన్నీ ఇందులోంచి అనిపించి వచ్చినవి మెల్లమెల్లగా కలుపుకొని ఒక్కొక్కటి యాడ్ అయ్యి వచ్చినవి సార్. ఏదో సంథింగ్ హ్యాపెండ్, దాన్ని డిఫైన్ చేయలేము సార్, డిఫైన్ చేయలేకపోతున్నాను కానీ ఏదో వాడి బలం ఉంది ఏదో రూపంలో ఈ సినిమాకి అని, అందుకే వాడికి ట్రిబ్యూట్ వేసాం. అవును, చూశాను. సో కథకి స్టార్ట్ సార్, వాడు కథ అంతా తను రాశాడు అని చెప్పట్లేదు, బట్ అంటే ఎక్కడో ఒక సోల్కి ఇన్స్టిగేషన్ ఫోర్స్. గుడ్. ఇప్పుడు టు కన్క్లూడ్ దిస్ సెషన్, ఏంటి మిరాయి 2 అన్న దాని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఈజ్ దేర్ అంటే ఇవాళ రేపు ట్రెండ్ అయిపోయింది అనుకోండి పెద్దానికి పార్ట్ 2 అని, ఆ ఫ్రీ ఎండింగ్ ఇవ్వడం కానీ, ఆ ఫ్రీ ఎండింగ్ ఏదో ఉన్నది మీ దానిలో. బట్ ఈజ్ ఇట్ రియల్లీ ఫీజిబుల్ అండి? మిరాయి 2 రాయచ్చా? రాయొచ్చు సార్. ఎందుకు రాయొచ్చు అంటున్నామంటే ఈ కథలో చాలా డీటెయిల్స్ని ఒక 3 గంటల్లో చెప్పలేకపోయాం. అవునా? చాలా డీటెయిల్స్ అంటే అసలు మిరాయి అసలు అక్కడ ఎవరు పెట్టారు, ఎలా పెట్టారు, అలాగే అసలు ఈ క్యారెక్టర్కి ఫాదర్ ఎవరు, చాలా థింగ్స్ ఉన్నాయి సార్. అంటే డ్రామా లోపల ఉన్నాయి, అవన్నీ మనం రాసుకున్నవే ఉన్నాయి, కానీ అవన్నీ మీరు అటు సైడ్కి తీసుకెళ్ళలేదు ఆడియన్స్ని, మైండ్ని ఇటువైపే తీసుకొచ్చాం. అవన్నిటిని చెప్పాలి అని అనిపించింది. అట్ ద సేమ్ టైం పుస్తకాల్లో ఇంకా ఏమేమి పవర్స్ ఉన్నాయి, అసలు చాలా పవర్స్ ఉన్నాయి. 4 పుస్తకాలే మేము మాట్లాడాం, మిగతా 5 పుస్తకాల్లో ఏమేమి ఉన్నాయి, వాటి వెనకాల ఉన్న ప్రపంచం ఏంటి, అది ఎలా ఉంటుంది, అవన్నీ కూడా రాసాం సార్. కానీ అవి తీయాలంటే దానికి కావాల్సిన స్కేలు, మ్యాజిక్ అంతా వేరు. అందులో 4 చూస్ చేసుకొని 4 మాత్రం ఈ సినిమాలో చెప్పినాం. ఇప్పుడు అవి ఒక్కోటి ఎక్స్ప్లోర్ చేద్దాము అనే ఐడియా ఉంది సార్. సో దాని రిసోర్సెస్ ఏంటి, ఈసారి ఛాలెంజెస్ ఏంటి, ఈసారి కమిట్మెంట్స్ ఏంటి, అందరివి ఎంతెంత టైం పడుతుంది, ఇవన్నీ అనలైజ్ చేసుకొని అప్పుడు కానీ దిగలేము సార్. అవునులేండి. సో కాకపోతే విశ్వప్రసాద్ గారి దగ్గర ఉన్న గొప్ప మ్యాగ్నెటిక్ పాయింట్ ఏంటంటే, ఆయన ఇన్ని డిసప్పాయింట్మెంట్స్ తర్వాత కూడా మిమ్మల్ని ఎక్కడ డిస్కరేజ్ చేయకుండా, కొంచెం ఎక్కువ అవుతున్నదన్నా కూడా పర్లేదు గో హెడ్ అని చెప్పి, కష్టం కదా అలాగా. ఆయన రెడీ సార్ ఇప్పుడు కూడా. అదే అన్నాను, ఇప్పుడు ఇంకెంత పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత ఏముంది ఆయనకి? లేదు సార్, జస్ట్ కేక్ రెడీ ఆయన. అదే సార్, కేక్ వాక్. అదే సార్. హౌ లాంగ్ విల్ యూ టేక్ మోర్ నౌ యాజ్ ఎ డైరెక్టర్? ఎంత గ్యాప్ ఇవ్వబోదు? ఎందుకంటే ఆల్మోస్ట్ 3 years. అంతే సార్, 3 years. బట్ స్టార్ట్ చేసినప్పుడు 1 yearలో అయిపోద్దని అనుకున్నాము. ఎలా అనుకున్నారు కార్తిక్? అదే సార్, అంటే తెలియదు. ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాము, ఇక్కడ లాక్ అయిపోద్ది అనుకుంటాం, లాక్ అవ్వదు. పోనీ అన్నీ బాగానే కుదిరేసాం అనుకుంటాం, చూస్తే అక్కడ బడ్జెట్ 10 times ఉంటుంది, అమ్మో ఇది వర్కౌట్ అవ్వదు, మళ్ళీ వెళ్తాం. ఇలా ఈ సినిమా ఇలాంటి సినిమాలకి ఏంటంటే సార్, కొంచెం బాగా తిరగడము, అది వర్కౌట్ అవ్వకపోవడం, ఫెయిల్ అవ్వడము, మళ్ళీ దాన్ని ఎలా వర్కౌట్ చేయాలని ఇంకొకరు ఆలోచించడము, మళ్ళీ హోంవర్క్ చాలామందిని అడగడము, అప్పుడు కానీ జరగదు సార్. ఆ స్కేల్ అచీవ్ చేయడానికి మనం పెట్టింది ఏంటి అంటే టైము, అంతే సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకో 3 years? ఖచ్చితంగా టైమే సార్. త్వరగా క్రాక్ అయితే త్వరగా వచ్చేస్తుంది. కరెక్ట్, లేదా చెప్పలేము సార్. గుడ్ లక్ రియల్లీ కార్తిక్ సార్. వీఆర్ వెరీ హ్యాపీ. యూ హ్యావ్ గివెన్ రియల్లీ డెలివర్డ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇది అంటే థియేటర్లో కూర్చుని థ్రిల్ అయ్యి ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళి ఆ యూనివర్స్, వాటన్నిటిలో కూడా యూ ఆల్ హ్యావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ రియల్గా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింటెడ్గా మీకు సంపత్తి బర్డ్ని క్రియేట్ చేసిన టెక్నీషియన్స్ ఎవరో నాకు తెలియదు, బట్ ఇట్ వాస్ సచ్ ఎ థ్రిల్లింగ్ జర్క్ ఇన్ ద థియేటర్. ఆ ఎపిసోడ్
అది సార్ నేను మా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆ ఎపిసోడ్కి మీకు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా. థ్యాంక్ యూ సార్. రియల్లీ దట్ క్యారీడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ది సెకండ్ హాఫ్. కరెక్ట్. అంత యోగా అంత ఇచ్చారు మీరు. కరెక్ట్ సార్. సో నేను రాబోయే దానిలో మీ ప్రయత్నాలన్నీ బాగా సక్సెస్ అయ్యి మంచి మీ సిరీస్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో అండ్ ఇట్ షుడ్ ఎన్రిచ్ ది లెగసీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఖచ్చితంగా సార్. యాజ్ ఎన్ ఇండస్ట్రీ. ఖచ్చితంగా. గుడ్ లక్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా ఎప్పుడు మాట్లాడిన కార్తిక్ గారిని ఇంత మాట్లాడించింది అంటే అది ఎంత పెద్ద హిట్ మీరు వెంటనే వెళ్ళి చూడాలి అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.